brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఎక్కడైనా బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత కెరీర్లో స్పీడ్ పెరుగుతుంది. కానీ ఇక్కడేంటో మరి ఈ హీరోయిన్ మాత్రం సెన్సేషనల్ హిట్ కొట్టాక కాస్త కామ్ అయిపోయారు. కారణం తెలియదు కానీ 300 కోట్ల సినిమా వచ్చిన తర్వాత కూడా ఆ బ్యూటీ వైపు చూడట్లేదు స్టార్ హీరోలు. మరి హిట్ కొట్టి సైలెంట్ అయిపోయిన హీరోయిన్ ఎవరబ్బా అనుకుంటున్నారా? చూద్దాం రండి. కొందరు హీరోయిన్లకి అదృష్టం కాస్త ఆలస్యంగా తలుపు తడుతుంది. మీనాక్షి చౌదరి విషయంలో ఇదే జరిగింది. 2021లో సుశాంత్ హీరోగా వచ్చిన ఇచ్చట వాహనాలు నిలుపరాదుతో హీరోయిన్గా పరిచయమైన ఈ బ్యూటీ రవితేజ కిలాడిలో నటించారు. కానీ రెండూ ఫ్లాప్ అవడంతో ఈమెపై చర్చే జరగలేదు. హిట్ అయినా కరెక్ట్ బ్రేక్ అయితే రాలేదు ఈ బ్యూటీకి. ఆ మధ్య శ్రీలీల జోరు తగ్గుతున్న సమయంలో మీనాక్షి పేరు గట్టిగా వినిపించింది. గుంటూరు కారం, లక్కీ భాస్కర్, మొన్నటికి మొన్న సంక్రాంతికొస్తున్నాం లాంటి సినిమాలతో అమ్మడు సాలిడ్ హిట్స్ అందుకున్నారు. ఈ సినిమాల తర్వాత మీనాక్షి మరింత బిజీ అవుతారనుకుంటే చేతిలో కేవలం ఒక్క సినిమా మాత్రమే ఉందిప్పుడు. గతేడాది మెకానిక్ రాకీ, మట్కా, గోట్ లాంటి డిజాస్టర్స్ లో కూడా నటించారు మీనాక్షి. ఈ ప్రభావమే తన కెరియర్ పై ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే సంక్రాంతికొస్తున్నాం సక్సెస్ అయినా మీనాక్షికి అవకాశాలైతే రావట్లేదు. నవీన్ పోలిశెట్టి హీరోగా అనగనగా ఒక రాజు సినిమాలో మాత్రమే ప్రస్తుతం నటిస్తున్నారు. అది కూడా శ్రీలీల చేయాల్సిన సినిమా. మరి ఈ సినిమాతో అయినా మీనాక్షి బిజీ అవుతారేమో చూడాలి.